అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ట్రంప్ టారిఫ్ మన ఇండియా మీద ఆల్మోస్ట్ 20-25% టారిఫ్ అయితే వేయబోతున్నారట. అసలు దీనికి సంబంధించి ఏమేమి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే స్టాక్ మార్కెట్ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ స్పెక్యులేషన్స్ అనేవి ఏవేవి ఎలా ఉన్నాయి ఇవంతా కూడా మనతో చెప్పడానికి ఇవాళ మనతో హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్ అట్ ది సేమ్ టైం బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ సామవేదం గారు ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే సార్. ఫైనల్ గా ట్రంప్ టారిఫ్ అనేది స్పెక్యులేషన్ అనేది ఏదో పాజిటివ్ గా వస్తుంది. సో ఇది రూమరా లేకపోతే రియాలిటీనా? సో ఇఫ్ సో స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇవాళ మార్నింగ్ తెలిసిన న్యూస్ అండి. ఇదేంటంటే ఇన్ఆర్గానిక్ గా జనాల మధ్యలో పంపిస్తారు, ఒకేసారి షాక్ గురవకుండా. ఇది ఈస్ అ వే ఆఫ్ మేనేజింగ్ అఫేర్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్, ఎందుకంటే ఇది లార్జర్ మార్కెట్ ఇష్యూ కాబట్టి న్యూస్ కెన్ ఇంపాక్ట్. సో వాళ్ళు ఏమన్నారంటే ఒక 25-30% తారిఫ్ ఇండియా మీద వేయొచ్చు, ఒక ఇండికేషన్ ఇచ్చారు వాళ్ళు. దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్. ఓకే. సో ఈ ఇండికేషన్ 99% రైట్. అటు ఇటు 5% తేడా ఉంటుంది, కానీ ఇట్ ఈస్ 99% రైట్. సో తారిఫ్ కనుక ఇండియా మీద పడితే ముఖ్యంగా ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఆర్గనైజేషన్స్, ఫార్మా కంపెనీస్ ఆర్ ద లార్జ్లీ ఎఫెక్టెడ్ ఆర్గనైజేషన్స్. టెక్నికల్ అడగాలంటే ఫార్మా ఇస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఫ్రమ్ ఇండియా. తర్వాత మన బిర్యానీ అంటే ఫుడ్ అగ్రి ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. థర్డ్, వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, లాట్ ఆఫ్ ఆర్టిషియన్స్, లాట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. ఈవెన్ ప్రియాపికల్ ఈస్ అ గుడ్ సెల్లర్ ఇన్ మార్కెట్. నా మదర్ రిసిప్ అనేది ఉంది, అది కూడా ఇస్ లార్జ్. వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ సేల్స్ అన్ని డౌన్ అవుతాయి. when the prices goes up, general tendency of the people is why I have to buy another 5 rupees more for the same product. A psychological fear is దాటానికి ఒక ఏడాది పడుతుంది. But that 1 year there will be reduction in top line for this all this organization. Okay. When there is a reduction in top line, automatically stock market will go for a toss. That is very very clear. There is no other option. So ట్రంప్ తారిఫ్ ఎఫెక్ట్ అయితే ఉంటుందండి, లేదు అనే పాయింట్ లేదు. కానీ కరెంట్ మార్కెట్ లో కొద్దిగా ఫ్యాక్టర్ చేశారు, ఎందుకంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, మిక్స్డ్ రియాక్షన్స్ నడుస్తుంది. చాలా మంది క్లారిటీ వస్తే బాగుంటుంది అని చూస్తున్నారు. ఐ హోప్ వన్స్ ద క్లారిటీ కమ్స్ వీ హావ్ టు సీ హౌ ఇట్ విల్ టర్న్ అరౌండ్ అని. సో దీనికి సంబంధించి మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా కాదా? అగైన్ we as an analyst చేస్తున్నాం అంటే we are asking you to hold for another 1 week. Today we are sitting on July 30th. ఇంకో 2 days August 1st డిక్లేర్ చేస్తా అన్నాడు. దాని తర్వాత ఒక 2 days దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఆ 1 week మీరు హోల్డ్ చేయండి. అసలు ఏం జరుగుతుంది మార్కెట్, లెట్ us wait and watch. దాని తర్వాత డైరెక్షన్ విల్ బి వెరీ క్లియర్. ఓకే సార్, జూలైలో స్టాక్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి? July is a mixed bag and it is not so great. It is not went up, not went down. Technical specification 25,250 Nifty, 24,800 మధ్యలో కొట్టుకుంటుంది. The reason is it is neither high neither low. They felt this is a good situation. ఒకవేళ ఈ ట్రంప్ తారిఫ్ ఎఫెక్ట్ నెగిటివ్ గా తీసుకుంటే స్టాక్ విల్ గో డౌన్, మార్కెట్ విల్ గో డౌన్. ట్రంప్ తారిఫ్ ఓకే వి ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్, ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్గర్ ఇంపాక్ట్ అంటే మార్కెట్ విల్ స్టార్ట్ మూవింగ్ అప్. బట్ జూలై ఇస్ వెరీ వెరీ మిక్స్డ్ బ్యాగ్ అండ్ వెరీ నార్మల్, వెరీ స్టాండర్డ్. ఏ సెక్టర్స్ పర్ఫార్మ్ చేశాయి అండ్ ఏవేవి స్టేబుల్ గా ఉన్నాయి? జూలైలో ఫార్మా హ్యాస్ డన్ వెల్. ఇనిషియల్ అందరికి భయం వేసేది టారిఫ్ పడుతుందని, బట్ దట్స్ ద రీజన్ ఫార్మా హ్యాస్ డన్ వెల్. ఓకే. కన్స్యూమర్ మార్కెట్ హ్యాస్ డన్ వెల్. కన్స్యూమర్ అంటే మనకి ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ రావటం, జిఎస్టీ కొన్ని తగ్గించడం, ఇవన్నీ చేయటం వల్ల ఐటీ ఇండస్ట్రీ హ్యాస్ నాట్ డన్ వెల్ అండి. క్యాపెక్స్ రిలేటెడ్ గూడ్స్ హ్యావ్ నాట్ డన్ వెల్ యాక్చువల్గా. సో మీరు చూసుంటే ఆ 2-3 సెక్టర్స్, ఈవెన్ బ్యాంకింగ్ వాజ్ స్ట్రగ్లింగ్. ఈవెన్ recently NBFCs, Bajaj Finance has declared they have so much of NPS, stock has crashed. దాంతో అన్ని NBFC stocks have also got crashed. That's what has happened. So banking, NBFCs have not performed well. But other segments, consumer gaani, pharma gaani, they both only did well as on today in the market. Yeah. Sir, ఇంకొక క్వశ్చన్. యాక్చువల్లీ యూఎస్ అండ్ ఇండియా రెండు కూడా ఫ్రెండ్లీ కంట్రీస్ అని చెప్పి అనేవారు. సో మరి ఇండియాకి ఎక్సెప్షన్ ఉంటుంది అని చెప్పి చాలా మంది కూడా అనుకున్నాం ఇనిషియల్ డేస్ లో. సో సడన్ గా ఏంటి న్యూస్ టారిఫ్ అనేది? యాజ్ ఎ సెడ్ అండి, ఇప్పుడు మన ఇళ్ళలోనే ఉన్నాం.
నీకు ఫేవర్ ఇచ్చి మిగతా ఇద్దరు ఫేవర్ ఇవ్వకపోతే ఆడికి ఎందుకు ఇచ్చావు నాకు ఎందుకు ఇవ్వలేదు అంటాడు కదా. అవును అన్నతో ఇంట్లో మా బ్రదర్సే అంటారు నన్ను, అరే అన్నయ్యకి అన్న నువ్వు ఎక్కువ పెడుతున్నావు నాకు ఎందుకు పెట్టట్లేదు తమ్ముళ్ళు ఇద్దరు అడుగుతారు. కరెక్ట్, ఓవర్ అన్నయ్యకి ఇచ్చి తమ్ముళ్ళు ఇద్దరు ఇవ్వకపోతే వాడు ఫీల్ అవుతాడు, ఎవడు ఫీలింగ్ ఆడిది. ట్రంప్ ఇప్పుడు ఏం చేయాలి, అందరికి ఇచ్చినట్టు నీకు కూడా ఎందుకు, వాళ్ళందరికి ఎక్కువ ఇచ్చా నీకు తక్కువ ఇచ్చా, లేదంటే నీకు మీడియంకి ఇచ్చా, వాడికి ఇవ్వకూడదని అనుకున్నా సరే ఇవ్వాల్సిన పరిస్థితి వాడిది. బికాస్ ఈ టుమారో ఇట్ ఏమవుతుందంటే ఎనిమిటీ క్రియేట్ చేస్తుంది కంట్రీస్ మధ్య. హీ కెనాట్ క్రియేట్, కంట్రీస్ మధ్య కాదు, వాడికి ఎనిమిటీ క్రియేట్ అవుతుంది. నువ్వు ఇండియాకి ఫేవర్ లోనో మాకు ఫేవర్ లో, బట్ ఎంతో కొంత వాడికి ఎఫెక్ట్ ఇచ్చా అనుకోండి, ఆ ఎనిమిటీ తగ్గుతుంది వాడికి. అందరితో పాటు నేను వీడికి కూడా ఇచ్చా అంటాడు. సో మోడీ గారికి ఈ విషయం ముందే తెలుసు, వాడు ఇస్తాడు, వాడు ముందర నుంచి ఇండికేషన్స్ ఇస్తున్నాడు, అలానే గట్టిగా అనలేకపోతున్నాడు. అండ్ ఈ మధ్య మీరు వింటున్నారు కదా, ఇక్కడేమో మోడీ ఏమో నిన్న పార్లమెంట్ లో నేను ఎవరు హెల్ప్ తీసుకోలేదు, పాకిస్తాన్ వాంటెడ్ టు డ్రాప్, ఈ డిసైడెడ్ టు గో. ట్రంప్ అంటే నేనే ఆపేసానని అంటున్నాడు, వాడే నాకు రికమెండ్ చేయలేదు అంటున్నాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారు లేదా, ఇప్పుడు ఏం చేసాం, nobody knows. So today at least we have to believe our prime minister may be right. Maybe na particular feeling is Trump would have influenced Pakistan to drop it. Otherwise you will get killed. And Pakistan wala DG or director general would have called our Indian DG and said I want to drop the proposal. వాడి మాట నిజం ఏంటచ్చు, వీళ్ళ మాట నిజం ఏంటచ్చు. అదే సిచ్యువేషన్ ఒకటి, ట్రంప్ పాకిస్తాన్ ఆపడం వల్ల ఇండియా ఆటోమేటిక్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఫిలాసఫీ ఈస్ వేరే వాడు వచ్చి బాంబు వేస్తే మనవాడు బాంబు వేస్తాడు, వాడు బాంబు వేయటం ఆపేస్తే మనం కూడా బాంబు వేయటం ఆపేస్తాం. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ టెండెన్సీ. వాడు ఆపేసినా నేను వేయటం అనేది జరగదు ఇండియాలో. ఆపరేషన్ సింధూర్ లో కూడా టెర్రరిస్టులు వచ్చి హిట్ చేసిన తర్వాత మరి వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదని చెప్పేసి జస్ట్ దే ఫోకస్డ్ ఆన్ కిల్లింగ్ ఆల్ ద టెర్రరిస్ట్ క్యాంప్స్, దే నాట్ హిట్ ఎనీ సివిలియన్. పాకిస్తాన్ కి ఏమైంది ఇంటర్నల్ గా, అరే నా కంట్రీలో నా వాళ్ళకి తెలియకుండా నన్ను మా వాళ్ళు కొట్టేశారు, వాళ్ళందరూ తిట్టారు, ఏరా నీకు తెలియదు నీ కంట్రీలో ఇంకోటి వచ్చి కొడుతుంటే. మన ఇల్లు ఇప్పుడు మన ఇంట్లో కూర్చుంటే ఎవడో వచ్చి కొడుతుంటే నువ్వు ఎలా ఊరుకుంటా, నువ్వేం బిగుతున్నారా అంటే వాడు తప్పక బాంబింగ్ చేశాడు. దట్స్ వై దే బోత్ హ్యావ్ స్టార్టెడ్ బాంబింగ్. బట్ when Pakistan stopped, India also stopped. It's a natural phenomenon. India will never do war. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఎవడో వాడు బాంబు వేస్తే నేను వేస్తాను, లేకపోతే నేను వేయనే అంటాడు వాడు. దట్ ఈస్ ద ఫిలాసఫీ. సో నా ఉద్దేశం ఏంటంటే చాలా మంది అర్థం చేసుకోవాల్సింది, ట్రంప్ వుడ్ హావ్ ఇన్ఫ్లుయెన్స్ పాకిస్తాన్ టు స్టాప్ ద వార్. Pakistan would have told us we are stopping the war. Immediately Trump knows that India with the psychology they will also not bomb. He went and declared an international community, I have stopped the war, I should get the peace award. And India has no other claim but to stop. But opposition parties parliament lo నువ్వు ఎందుకు ఆపే ఏం బీకే అని అడుగుతారు. ఇది యాజ్ యూజువల్ నాటక భాష. పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ షుడ్ హావ్ హ్యాపెండ్. At the time, Trump cannot influence India. Modi doesn't want to listen to him. Sindoor of my people has been affected. Super sir, thank you so much. So guys, అర్థమైంది కదా. సో ఇది జూలైలో మార్కెట్ అనేది సో మీడియం గా యావరేజ్ గా వెళ్ళిపోయిందని చెప్పి అంటున్నారు. ఏది హై అవ్వలేదు, అదే విధంగా లోగు కూడా అవ్వలేదు అని చెప్పి రత్నాకర్ గారు చెప్పడం జరిగింది. మీకు కనుక సో స్టాక్ మార్కెట్ కావచ్చు ఏదైనా డౌట్స్ కనుకున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.